హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అనే క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఉద్యోగాలకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 12th మార్చ్ నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు సపరేట్గా ఏ విధంగా అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి క్లియర్గా వీడియో చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ పార్ట్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. సో నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే మనకి ఆపరేటర్ పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. నోటిఫికేషన్లో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఇందులో 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 3rd సీరియల్ నెంబర్ చూడండి, స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 2 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 226 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కేటగిరీల వారీగా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేస్తారు. ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి, టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే చూద్దాము. ఇక్కడ మనకి కేటగిరీ 2కి సంబంధించి ఏదైతే స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్ ఆపరేటర్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి కదా సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు 50% మార్కులతో ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఎవరైతే ఎంపీసీ చేసుంటారో సో వాళ్ళు ఈ యొక్క ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి మినిమం మీరు 50% మార్కులతో ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నర్స్కి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. సో నర్స్ ఉద్యోగాలకి మీరు నర్సింగ్ అండ్ మిడ్వైఫరీకి సంబంధించి డిప్లొమా కోర్స్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే నర్స్ ఉద్యోగాలకి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి కేటగిరీ 2కి సంబంధించి స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి ఐటీఐ వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మినిమం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి 2 years ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్ ఈ యొక్క విభాగాలు కనుక మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేదనుకోండి, 10th పాస్ అయి ఉండి సంబంధిత విభాగాల్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి సో వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఇక్కడ స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బికి సంబంధించి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ యొక్క విభాగాల్లో మినిమం 60% మార్కులతో డిప్లొమా కంప్లీట్ చేస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 39,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకైతే 54,000కి పైగా సాలరీ అనేది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ మనకి పోస్టుల వారీగా వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క
ఏదైతే మనకి ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నటువంటి పోస్ట్ ఉన్నాయో కేటగిరీ 2లో స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి మినిమం 18 నుంచి 24 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 21 నుంచి 28 ఇయర్స్, కేటగిరీ 1లో స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి 18 నుంచి 25, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 30 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేస్తారు. ఇది నార్మల్గా ఏజ్ లిమిట్. దాంతోపాటు మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయో సో ఇక్కడ ఆపరేటర్కి సంబంధించి పోస్టులకు ఏంటంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులన్నింటికి కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఏదైతే డిగ్రీ అర్హతతో పోస్టులు ఉన్నాయో సో వీటికి వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు అడ్వాన్స్డ్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూద్దాము ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఎక్కడ ఉంటాయని చెప్పేసి. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మ్యాక్సిమం మనకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తారు మన తెలుగు వాళ్ళందరికీ కూడా. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో 8th పాయింట్ అనేది క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫస్ట్ మీకు NPCIL ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్స్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో అందులో మనకి కైగాస్ సైట్లో ఫస్ట్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఈ యొక్క యూనిట్స్కి సంబంధించి NPCIL యూనిట్స్కి జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఫీజు కూడా లేదు, ఇక్కడ చాలామందికి ఇక్కడ చూపిస్తాను. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు, అలాగే SC ST అభ్యర్థులకి PWD క్యాండిడేట్కి ఫీ లేదు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే మనకి ఇక్కడ ఫీ అనేది పే చేయాలి. అది కూడా చాలా తక్కువ ఇచ్చారు చూడండి. ఎవరైతే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి 100 రూపీస్, మిగతా ఫస్ట్ టూ ఏదైతే మనకి పోస్ట్ వాటికి 150 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ లేదు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇదే వెబ్సైట్లో మనకి ఈరోజు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కరెంట్ వేకెన్సీస్ అండ్ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో మీరు ఇక్కడ కిందికి ఈ విధంగా స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత బ్లూ కలర్ ఓకే అండ్ అండర్స్టాండ్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు పోస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్ ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేస్తే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిసిప్లిన్ వచ్చేసి ఇక్కడ ఆపరేటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అది సెలెక్ట్ చేసేసి ఈ విధంగా మీరు నెక్స్ట్ ఇక్కడ నో అని చెప్పేసి పెట్టేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్ ఇది మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విద్యుత్ సంస్థకి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, ITI వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, సో అందరికీ కూడా అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా వీడియో మీకు నచ్చింది కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.